సొండిపూడి బాగా దగ్గర మా ఊరే. అవును, ఈరోజు అన్ని షేర్ చేశాము, చదివాము. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అంతే కదా, అంటే ఇది కరెంట్ వాడు దళితుడు కాబట్టి 100 కోట్లే. వీళ్ళు ఏంటంటే చాలా భక్తి ఎక్కువైపోయింది, బౌద్ధ భక్తి. భక్తి మారిపోయింది, వాళ్ళు విపరీతంగా దాన్ని పాడు చేస్తున్నారు. అంబేద్కర్ ఎలాగైతే పాడు చేశారో బుద్ధుడు కూడా పాడు చేస్తున్నారు. అసలు అలాగే శ్రీకాకుళం అంటున్నాడు కదా, అసలు కళింగ అంటే పాత గంజాం విశాఖపట్నం ఒరిజినల్ బౌద్ధానికి సంబంధించిన చాలా బౌద్ధం మొత్తం బుద్ధుడు అజీవకులు ఇక్కడ తిరిగారు. అవును, మొన్నటి వరకు కూడా నాకు తెలియదు. నేను చిన్నప్పుడు కూడా దేవుడు దెయ్యాలేమి లేవు. మా పెదనాన్న వాడు ఉండేవాడు, జంగలపడని ఆదినారాయణ అంత అప్పటికే లేడు. వాడు ముందు కమ్యూనిజం అంటే నిజం కోసం పోరాటం చేశాడు. తర్వాత లాస్ట్లో అలేక్ మతం పుచ్చుకున్నాడు. అలేక్ మతం అంటే దేవుడు లేడు. వీళ్ళ ఫాదర్ కూడా తీసుకున్నారు సార్. అలేకనా వాళ్ళు ఏం చేశారంటే అలేకులు అంటే నిరీశ్వరవాదంలో భాగమా కాదు, అది బుద్ధిజంలో ఒక భాగం కింద వస్తూ వచ్చినటువంటిది. చాలా అసలు ఎవడు రాయలేదయ్యా, నేను మీరు ఇక్కడ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది ఏం చేశారంటే 1841-71లో అలేకులందరూ పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి, నా కొడుకుల ఇదే లాంగ్వేజ్ వాళ్ళది మాట్లాడి, ఈ దొంగలు మావి అంటే ముగ్గురు ఈవేళ అవుతుంది కదా రథయాత్ర, బయటికి తీసి తగలబెట్టేశారు, కాల్చేశారు. దే హావ్ బర్న్డ్ ది 3 బలభద్రుడు, కృష్ణుడిది, సుభద్రుడిది తగలబెట్టేశారు. వీళ్ళు దేవుడు కాదు, ఏమీ కాదు, మా దగ్గర తీసుకొచ్చి. అదేంటంటే ఇంకా అది ఇంకోటి అంటే చెప్తున్నా, అది ఈ అజీవకులే బుద్ధుని ప్రశ్నించారు నలుగురు. అందులో ఒకడే కదా. తర్వాత ఇందులో ఎవరు ఈ జైల్లో చాలా మంది అజీవకులే. నేను కపిలవస్తు వెళ్ళి సారణ అవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు గయలో బుద్ధ గయలు మీ యొక్క స్థావరాలు మేము విజిట్ చేశాం. అసలు ఏం జరిగింది, నేను అదే నా త్రికలింగ దేశ చరిత్ర నేను రాశాను మొత్తం. తెలుగు త్రికలింగ తెలుగు తెలంగాణ దాని నుంచే వచ్చింది. 3 కలింగులు ఉండి ఎవడు మెగస్తనిస్ ఎవడు అలెగ్జాండర్ టైంలో చెప్తే బాపన వాళ్ళు ఏం చేశారంటే చాలా అన్యాయం చేశారు బ్రాహ్మణులు. దానిలో ఏం చేశారంటే ఇక బుక్ కోటేశారు, ఎఫ్లు కోటేస్ తెలుసా? తెలుసు. వాడు ట్రాన్స్లేట్ చేస్తానన్నాడు, వాడు చేయట్లేదు. అది తమిళ్లో ట్రాన్స్లేట్ అయింది. త్రికలింగ దేశ చరిత్ర వాళ్ళు ద్రవిడమని పెట్టుకున్నారు. ఏం జరిగిందంటే సుభద్రాంగిని అశోకుడు తల్లి అజీవకురాలి. అసలు మొట్టమొదటి ద్రావిడ రాజు కారవేలుడు. కారవేలుడు అంటే కారం తెలుగువాడు అండి. కారవేలుడు ఎక్కడ? భువనేశ్వర్. కారవేలుడు అజీవకుడు అంటే జైనుడు. మొత్తం ఈ పంతుడు ఇక్కడికి వచ్చాడు కదా శాతవాహనుడు, వీడు వ్యవహారాలు చేస్తాడని వాడిని కొట్టి గాడిదలతో దున్నించాడు అమరావతిని. రికార్డ్ భువనేశ్వర్ వీళ్ళు మీరు వెళ్తే భువనేశ్వర్ ఉంటుంది, అదంతా రికార్డ్ అయ్యింది. నేను ఆ పుస్తకం అది ఎంత రాశాను. రుమిలా తాపర్ కూడా ఇచ్చింది హిస్టరీ. భువనేశ్వర్లో అది ఏంటది దౌళగిరి అంటే తెల్లటి దౌళగిరి, ఖండగిరి ఇవన్నీ ద్రావిడలు. అక్కడ జైనులు నిర్మించిన గుహలు కూడా ఉన్నాయి. అదే జైనులు నిర్మించే ఆయనే ఎవడు అది కారవేలుడే జైనులు నిర్మించాడు. గుహలన్నీ అక్కడే అదే స్టార్టింగ్ అదే. అసలు అంతేందుకు మీరు ఇంకా 100 సంవత్సరాలకు వెళ్తున్నారు కదా, నేను జస్ట్ 50 సంవత్సరాల క్రితం చరిత్ర చూసి ఆశ్చర్యపోయా. ఏంటంటే
ఆ, శ్రీకాకుళం జిల్లాలోనే మొన్న పోయాను కదన్న నేను బొడ్డపాడు. గౌడపాడా? బొడ్డపాడు దగ్గర సుబ్బారావు పాణిగ్రాహి చక్కగా శివాలయంలో పూజిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న యువతందరికీ నాస్తికత్వము విప్లవాన్ని బోధించి అక్కడ ఉన్న దుర్గామాత విగ్రహాలు, శివలింగ విగ్రహాలని అన్ని తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు అది శివసాగర్ బీచ్ అని కూడా పెట్టారు, అందులో పడేపిచ్చాడట. అసలు అది ఎంత ఇంకొక పెద్ద గమ్మత్తు విషయం. జరుగుతుంది ఇక్కడ. మనం ఏంటంటే జాగ్రత్తగా పరిశీలించాలి. ఏంటంటే ఒరిజినల్ ద్రవిడియన్ దీని నుంచి మనం తీసుకుంటే సాంఖ్య నుంచి దాని నుంచి వచ్చింది బౌద్ధం. నేను బుద్ధుడు ఇండిపెండెంట్ కాదంటాను. ఇట్స్ గ్రూప్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ ఇది హరప్ప. నేను ఎక్కడ 23 24 బుద్ధులు ఉన్నారు. అలా కాదు, అది కంటిన్యూషన్ ఆఫ్ ఇదే. అంటే ఈ సాంఖ్య ఫిలాసఫీ ఇదంతా అక్కడ నుంచి వచ్చింది కదా. బుద్ధుడు సాంఖ్య ఫిలాసఫీ చెప్పాడు కదా, అందరు దేవుడు దెయ్యాలతో సంబంధం, ప్రకృతి పురుషుకలేక వాళ్ళు అంతా వస్తుంది. అది దాన్ని ఏం చేశారంటే బుద్ధుడు చాలా గొప్పడు. అది ప్రపంచంలో అంత గొప్ప ఇది లేదు, ఇప్పుడు పాడు చేస్తున్నారు. కానీ బౌద్ధం అంతా కూడా ఇదంతా గొడవ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆరియన్ ఇన్వేజన్ అండ్ ద్రవిడియన్ అపోజిషన్. ఈ ద్రావిడులు ఎవరు ఎక్కడ ఉన్నారు? వచ్చి మొత్తం తూర్పునులే ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఎక్కడ ఈ త్రికలింగలేవి? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణతో కలిపి మన గోదావరి. ఇది అసలైన ఒరిజినల్ త్రికలింగం. ఈ త్రికలింగలో ఎవరుండేవారు? లోకల్ పీపుల్. ఇక్కడ ట్రైబల్స్ 100 కోటలు ఉండి 100 కోటలు. ఎవడు ఆర్యుడు వచ్చే నాటి కోటలు ఉన్నాయి ఇక్కడ. ఆ కోటల్లో మిగిలి విరగొట్టగా మిగిలి 36 కోట్లు. అదే ఛత్తీస్గఢ్. 6 కోట్లు మిగిలిపోయి అది ఛత్తీస్గఢ్ అయింది. ఇదంతా అంతా ఒరిజినల్ పీపుల్ మన రాజ్యం. మాకు సారో కోట తెలిసిపోయి సవర కోట. ఓకే, సవర కోట గిరిదుర్గమ్మ ఉండేవాడు కదా గిరిదుర్గమ్మ. నా క్లాస్మేట్ వాడు. నేను పర్లాకిలో చదివానయ్యా. ఫస్ట్ ఎకనామిక్స్ ఆనర్స్ ఫ్రమ్ పర్లాకండి కాలేజ్. ఇడు రామూర్తి గారు ఉన్న కాలేజ్ వాళ్ళు ఎప్పుడు చేశారు తర్వాత చదువు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఈ హిస్టరీని రాకుండా చేసింది మాత్రం. అంటే చాలా కాలం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనం పెరిగాం, కానీ కోసంబి వాడు చాలా దొంగ, భయంకరమైన వాడు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. జ్యోతిరావు ఫూలే పూనావాడు, వీడు పూనావాడు. అంబేద్కర్ మహారాష్ట్ర. వీళ్ళిద్దరి గురించి ఒక్క వర్డ్ రాయలేదు. రాయలేదు హిస్టరీలో. ఎక్కడ రాయలేదు? నీకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి రాస్తాడు. ఎవడి గురించే రాస్తాడు. అంత కాకుండా అంత దుర్మార్గం అంటే ఆయన 6వ తేదీని చనిపోతే బుద్ధుడు 7వ తేదీని పుస్తకం పబ్లిష్ చేశాడు. ఇండియన్ హిస్టరీ కదా. చాలా చాలా గందరగోళం అతను చేసిన. నేను అది రాశాను, కొన్ని చోట్ల రాసేసాను. నేను హెచ్బిటిలో పుస్తకంలో రాశాను. అంటే ఒకటి ఇంకొకటి, అసలు బౌద్ధము కంటే పురాతనమైనది అని ఒక అంశం తీసుకొస్తున్నారు. ఈ సనాతనం అందరూ అందుకన్నా సనాతన దేశం. సనాతనం అది ఎవడండి? ఆదివాసీలే సనాతనులు. వాళ్ళ మతం సంగతి ఏంటి? వాళ్ళు జార్ఖండ్ వాళ్ళు రెజల్యూషన్ చేశారు తెలుసా? అవును, అసెంబ్లీలో మేము హిందువులం కాదు, మా మతం వేరని. సో సనాతనం అంటూ ఏమీ లేదు. సనాతనం పూర్వకాలం నుంచి ఉన్నటువంటిది ఏదుంది? హిందువులది కాదు, వీళ్ళది ఉంది. ఇందాక మర్చిపోయి చెప్పాల్సింది ఏంటంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి దీంట్లో ఇప్పుడు దీంట్లో చెప్పాను, అది డీటెయిల్గా మళ్ళీ చెప్పాలి. మాకు బోల్డ్ ఆఫ్ టూ మెనీ థింగ్స్. మనం ఏం చేస్తున్నామంటే మన చేత చేయించారు కొంతకాలం. ఈ అమ్మలు వీళ్ళు ఉన్నారే, మీ మైసమ్మ ఏం చెప్పాలి, పాతపట్నం అమ్మ కదా, నీలమ్మ, మా బొట్టి 500 సంవత్సరాల క్రితం. అలాగే మా ఇంటి దగ్గర ఉంటుంది ఆవిడ. అదేంటే ఒడిశా కంత్రి కాదు, ఆ మొత్తం పెద్ద ఇది. పాతపట్నం ఏదో మాది పాతపట్నం కదా, ఏదో కాదయ్యా, కళింగ రాజధాని అది. అలా పర్లాకండి వెళ్ళింది, మా ఊరే. తర్వాత వీడు పూరి జగన్నాథం కట్టించారు కదా. ఎప్పుడు కట్టించారు అది? ముఖలింగంలో ముఖ్యపట్నం ఉండగా కట్టించిన తెలుగువాడు కట్టించాడు పూరిని. తెలుగు రాజులు అంతా. కానీ వీళ్ళు ఏం చేశారు? కోస్తా తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేశారు, మనకి అన్యాయం చేశారు. అదే మనకి స్వాతంత్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినట్టుకి కటక్ నుండి
మనకి ఆంధ్ర ఇవ్వాలి, తిరుపతి వరకు ఇవ్వాలని కోరారు. అయితే మీకు ఇస్తే పూరి ఇస్తాము లేదా తిరుపతి ఇస్తాము. తిరుపతి వదులుకుంటారా మీకు కటక వరకు ఇస్తాం ఆంధ్రప్రదేశ్గా. లేనప్పుడు తిరుపతి తీసుకుంటామంటే పూరిని విడిచిపెట్టండి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ వచ్చి మన వాళ్ళు తిరుపతి మొగ్గు చూపారు. నేనే చేసిందే కదా, ఎవరు మన పర్లాకిన్ రాజే కదా దానికి. పర్లాకిన్ రాజే కారణం ఒరిస్సా ఏర్పడ్డానికి. గిడుగురామూర్తి గొడవ చేసినట్టు బయటకు వచ్చేదంతా చెత్త ఏంటంటే అందుకే మనం ఇక్కడ సప్త మాతృకలు వేరు, అమ్మలు వేరు, రెండు ఒకటి కాదు. ఎంతగా అంటే నేను ఇటాలియన్ హిస్టోరియన్స్ వాళ్ళు వచ్చి చేశారు, ఒరిస్సాలోనే ఇదంతా దొరికింది. ఆ విగ్రహం తీసుకెళ్ళి మ్యూజియంలో పెడేశారు. ఏమిటంటే ఈ సప్త మాతృకలు పేరేంటి, మహాచండేదో పేరుంది ఆవిడ. ఆవిడ ఇంట్లో చేతుల్లో అన్ని ఆయుధాలు కదా, భయం కదా వాళ్ళకి, చంపేస్తాను. ఆయుధాల్లో ఇలాగా కాలు కింద ఒక ఉంటుంది, అది ఎవరు ఉంది శవం, బుద్ధుడిది. బుద్ధుడి శవం ఇంట్లో ఉంటుంది, ఉందో లేదో సరే. బుద్ధుడి శవం అంటే మొత్తం బౌద్ధునికి వ్యతిరేకంగా వచ్చినవే పురాణాలు. కోలాహలపురం అంటారు. కోలాహలపురం అంటే గయ, గయోపాఖ్యానం ఇచ్చారు తెలియ. ఆ గయాలు లేదా గయోపాఖ్యానం అయితే మీకు తెలుస్తుంది అదంతా. అంత మొత్తం స్ట్రగుల్ బిట్వీన్ అంబేద్కర్ చాలా జాగ్రత్తగా చేసి స్ట్రగుల్ బిట్వీన్ అంత దీంట్లో చెప్పాడు. అది జరిగింది. అంటే ఇప్పుడు ఈ మన మూఢనమ్మకాలు దీంట్లో మన అమ్మను టచ్ చేయకండి, డోంట్ డూ ఇట్. ఒక అమ్మకు వాళ్ళ అమ్మ ఇప్పుడు వరలక్ష్మి ఈ వ్రతాలు చేస్తారు కదా, మనకు ఎందుకు వ్రతాలు చేయరు? బ్రాహ్మడు ఎక్కడైనా ఇక్కడికి వస్తాడా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు పెద్ద కార్యక్రమం ఇస్తున్నాను చేయగలిగితే ఏంటంటే రీక్యాప్చర్ అవర్ ఓన్ అమ్మస్. గుళ్ళు ఉన్నాయి కదా, మైసమ్మ గుడి మనవి పూజలు మనకే ఉండాలి. ఇప్పటికీ నీలమ్మ గుడి దగ్గర మా రీడు ఉంటాడు పూజారి, దాంట్లో పనిచేస్తుంది మా మేనోళ్ళే పనిచేస్తున్నాడు. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అక్కడ ఇన్వేరియబుల్గా నాన్ బ్రాహ్మడే ఉంటాడు. అమ్మల్ని అమ్మని చేసేస్తున్నారు. నూకాలమ్మ తెలుసు కదా, అనకాపల్లి నూకాంబిక అని పెట్టారు. ఇక్కడ ఎల్లమ్మ తోట జగదంబ అని పెట్టారు. అమ్మని పెట్టేశాడంటే అటు సైన్సైజ్ చేసుకొని లాగేసుకున్నారు. ఇప్పుడే రేణుకా ఎల్లమ్మ ఈ మాదిగోళ్ళు వెళ్ళి మాది అంటారు. అవునే మాదిగోళ్ళకి మాలో గొడవ ఏముంది, వీళ్ళకి అందరూ ఒకటే. ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో వాళ్ళు చర్మకాలు ఒత్తుకాలు వెళ్ళాడు. అసలు నేను కూడా చెప్తా, బుద్ధుడు ఎక్కడ చచ్చిపోయాడు? మల్లల ఇంట్లో చచ్చిపోయాడు. మల్లాస్ ఇంట్లో మాలవాళ్ళ ఇంట్లో చచ్చిపోయాడు ఆయన. తెలుసా మీకు ఆ విషయం? మాలాస్ ఇవ్వనంటారు బాడీని. ఇవ్వనంటే అప్పుడు ఒక ఖేముడు అయినాడు, ఖేమ్ కాదు బ్రహ్మదత్తుడు వచ్చి మీకు అలా కాదు, మీరు అందరికీ అప్పుడు కాల్చి అస్థికులకు వేస్తే 8 భాగాలు చేశారు. ఒక భాగమే దక్షిణకు వచ్చింది, అదే దంతపురం. శ్రీకాకుళం దగ్గర దంతపురం 20 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాడు. మీ మహా దళిత అంబేద్కర్ రైట్లు పక్క నుంచి జై భీమ్ అని వెళ్తారు, మొత్తమే చూడు. అది శాలిగుండం తర్వాత కట్టారు. శాలిగుండంలో నీకు ఆయకపీఠం ఉండదు. అంటే అప్పుడు దేవుడు లేడు, బుద్ధుడు దేవుడు కాదు. బుద్ధుడు దేవుడు కానప్పుడు ఆయనకి ఆయకపీఠం అంటే ప్రార్థన చేసే పీఠం ఉండదు. ఇక్కడ అన్ని ఉంటాయి. ఇక్కడ మనకి మిగతా చోట్ల అన్ని చోట్ల ఉంటాయి. శాలిగుండంలో ఉండదు. తొట్ల కూడా బావికొండలో ఉండవు. దేవుడు ఆడికి వచ్చే ఉంటే ఇవి ఉంటాయి, పాదాలు ఉన్నట్టు ఏవో చేస్తారు అనుకోండి. ఇవన్నీ అసలు ఇది చాలా గొప్పది. విశాఖపట్నం తొట్లకొండ బావికొండ. తర్వాత అక్కడ మాకు అనకాపల్లి దగ్గర బొజ్జన్న కొండ, అది బొజ్జన్న కొండ కాదు, దాంట్లో చెప్పాను నేను సప్తబొజ్జంగా. సప్తబొజ్జంగా అంటే 7 దీనికి సంబంధించి బుద్ధుడు చెప్తాడు. ధ్యానానికి సంబంధించి బుద్ధుడు ఉంటుంది. అది ఆ పుస్తకం రాయడానికి కారణం అదే. నేను ఒకసారి నన్ను పిలిచారు గెస్ట్గా పిలిస్తే ఆ మడపళ్ళు పెట్టి దండాలు పెడుతుంటే నేను చేయడం తప్పు అంటే నా దగ్గర తిరగబడ్డారు. నీకేమీ తెలీదు, నీకు చదువుకున్నాక నీకు బౌద్ధమే తెలియదు. బాబు మీకు పక్కన లింగాల కొండ అది ఇండోనేషియాలో ఉంది. మా దగ్గర ఇప్పుడు మన సంఘ సభ్యులు నాయకులు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే బుద్ధిస్టు బందీజీని పిలిస్తే ఆయన ఆత్మ గురించి మరలోకం గురించి ఆయన చెప్తుంటే ఒకసారి నేను అపోజ్ చేశాను. బుద్ధుడు ఆత్మ లేదు అన్నాడు, పరమాత్మ లేదన్నాడు, మరో పునర్జన్మ లేదన్నాడు. ఆయన తన తల్లిదండ్రులను పూర్వజన్మగాను తన పిల్లల్ని మరో జన్మగా చూడమన్నారు తప్ప
ఇది తప్పు అని చెప్తే అట్లా చెప్తే కరెక్ట్ కారు ప్రజలు అంటాడు. మరి ఎందుకు అప్పుడు వెంటనే అక్కడే ఉన్న బుద్ధిస్ట్, మన ఐడియాలజీ ఉన్న బుద్ధిస్ట్ ఉండి అట్లా కాదు, ఆయన ఉద్దేశం ఇది, ఆయన ఉద్దేశం ఇది అని మళ్ళీ చెప్పాడు. తర్వాత ఏం చేశారు, 527 జాతక కథలు ఉన్నాయి కదా, అది మెథడాలజీ నేను చదువుకున్నాడు కాబట్టి నీకు అర్థం అవుతుంది. ఒక పాఠం చెప్పిన టీచర్ పాఠం చెప్పినప్పుడు కథ రూపంలో చెప్తాడు. నా జీవితంలో ఉన్నాను అని ఒక కథ చెప్పుకుంటూ వచ్చాడు. 520 కథలు చెప్పాడు. అంటే అప్పుడు బతికున్నట్టు కాదు అవి. ఇవే